గురించి టెన్షన్ పడుతూ ఉంటారండి. నిజంగానే పర్వతములు తొలగిపోయినందుకు ఈ మాట దేవుడు అన్నాడంటే, అటుపక్క ఇటుపక్క ఏం జరుగుతున్నా ఆయన కృప నీ మీద నిలిచున్నంత వరకు నీకేం కాదు. హల్లెలూయా. ఇది మాత్రం నమ్మండి. ఎందుకంటే ఎటు వెళ్ళినా సరే ఏమేమో జరుగుతున్నది లోకంలో, కానీ కొత్తగా మనం వింటున్నాం, కానీ భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఆయన కృప నీకుంది. ఆయన కృప లేకపోతే ఈరోజు మన సజీవ లెక్కలో ఉండలేమండి. ఎంతోమంది అలా వెళ్ళి నడుచుతూ వెళ్ళి వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఎలా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయి మరణానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన కృప ఉంటే ఏం చేస్తారంటే దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉంటాడండి. ఒకవేళ ఫైనాన్షియల్ విషయంలో నువ్వు టెన్షన్ పడుతూ ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాలేదని ఏడుస్తున్నారేమో, కానీ దేవుడు కృప నీకుంటే చాలు, నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఆయన కృప మనకు కావాలంటే లేచిందో ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయతలో ముందుండండి, వారం చర్చికి వెళ్ళండి. ప్రతి ఆత్మీయ విషయంలో ముందుంటే దేవుడు తప్పకుండా ఆయన కృపతో నేను